శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతామృతమున గీతా మహత్యము ప్రారబ్ధ కర్మంబును వసుదలో అనుభవించడు వానికి నిశ్చలంబైన భక్తి నీపైన ఎట్లు కల్గొను ఈశ్వరా. సర్వకాలములందున గీతలను చక్కగా అభ్యసింప మోహమును బంధకతడు కర్మలచి ముక్తుడై వెలయుచుండు. తామరాకును నేరము జగతిలో తాకనట్లుగానెప్పుడు పాపములు అంటవెప్పుడు గీతలను పఠించుతున్నవాని ఎచ్చటెచ్చట గీతలు ఉండును అచ్చటచ్చట తప్పక సర్వతీర్థములుండును జగతిలో సత్యముగా నెల్లప్పుడు. కొందరచ్చట దేవతల్ కొందరు యోగులను పన్నగులను కొందరచ్చట గోపికల్ కొందరు నారదుడు వద్ద ఉండు. సర్వదేవతలు ఋషులు యోగులను సాయంబు చేయుచుండ్రు. గోపాల గోపికలను గోద్దరు క్షేమంబు భక్తులకును. గీతలను చదువు చోట మరయును గీతలను చదివించు చోట నిశ్చయంబుగా నుండును నేనచట సుస్థిరంబుగానెప్పుడు. గీతలను ఆశ్రయించి ఎందును గీతయే ఉత్తమ గృహము దాన్ని ఆశ్రయించి పాలించు నీ జగంబులనెప్పుడు. వేదత్రయాత్మకంబో ఇయ్యది విజ్ఞానదాయకంబో తత్వార్థ జ్ఞానంబును బోధించు తథ్యముగా నెల్లప్పుడు. 18 అధ్యాయముల్ నిత్యమును పారాయణము చేయగా బ్రహ్మ జ్ఞానమును పొంది తర్వాత పరమ పదమును పొందును. అర్ధభాగము శ్రద్ధతో నవనిలో పారాయణము చేసిన గోదాన ఫలమునతడు పొందును గోదేవి నిజముగాను. 6 అధ్యాయముల చక్కగా పారాయణము చేసిన అతడు పొందును నిజముగా నవనిలో గంగా స్నాన ఫలము. మూడు అధ్యాయముల ముచ్చటగా పారాయణము చేసిన అతడు పొందును అవనిలో తప్పక సోమయాగ ఫలంబును. 1 అధ్యాయమైన భక్తితో చక్కగా పఠించిన రుద్రలోకంబు చేరి ఉండును భద్రముగ బహుకాలము. అధ్యాయమున 4వ భాగంబున అత్యంత శ్రద్ధ చదువా మన్వంతరము వరకును మనుజుడై పుట్టుని కంబుగాను. 10 గాని 7 గాని 10లముగా 5 4 గాని 3 2 ముఖ్యముగా 1 సగమైనను.
నిత్యము పారాయణ అత్యంత నిష్ఠతో చేయునతడు చంద్రలోకమును పొంది చక్కగా 10,000 ఏండ్లుండును పారాయణము చేసెడు దినములలో ప్రాణముల వీడెనేని మరల జన్మించునతడు నిక్కముగా మనుజుడై ఈ జగతిలో మనుజుడై జగతి యందు జన్మించి మరల గీతల చదువుచు పొందున తడు శాంతిని పొందును శాశ్వతం భగుముక్తిని మరణ కాలమునందున గీతలను మనన చేసిన మనుజుడు పొందును తమ లోకముల్ పొందును శాశ్వతం భగు శాంతిని శ్రద్ధలో పాపి అయినా గీతలను శ్రవణంబు చేసని వైకుంఠమును పొందును విష్ణువుతో ఆనందముగనుండును నిత్య నైమిత్తికముల నెరవేర్చి గీతలను ధ్యానించిన వాడే జీవన్ముక్తుడు ఇలలోన వాడే పొందును బ్రహ్మమున్ జనవాదులైన వారు గీతలను చక్కగా ఆశ్రయించి పాపముల చిక్కకుండా పొందిరి పరమ పదమును శీఘ్రమే గీతలను చదివి పిదప గీత మహత్యమును విడచిన పారాయణము వ్యర్థమై ఫలమును పొందజాలరు ఎవ్వరు పారాయణము చేసిన తర్వాత నిద్దాని పఠించిన ఫలమును కోల్పోవక పొందును పరమ పదమును తప్పక ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతమైన గీతామృతమున గీతా మహత్యము సమాప్తం ఓం తత్సత్వం ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైచ్య పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం జయ శ్రీకృష్ణ పరమాత్మకు సచ్చిదానంద స్వామికి గీతామాతకు సమస్త గురుమండలికి సమస్త భక్తాదులకు జయ నమ పార్వతీ వద్యర మహాదేవ శంభో